నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం బై లక్ష్మికి స్వాగతం. ఈరోజు 90 కిడ్స్ స్టోరీ తెనాలి రామకృష్ణుడి ఉపాయం. ఈ స్టోరీస్ చాలా బాగుంటాయి. నిజానికి ఈ స్టోరీస్ అన్నీ మా టెక్స్ట్ బుక్స్లో స్టోరీస్ అండి. ఈ స్టోరీస్ అంటే మాకు ఎంతో ఇష్టం. ఎవరైనా 90 కిడ్స్ స్టోరీస్ తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు వినేసేయండి. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. ఒకరోజు రాయలవారి సభలో ఒక పెద్ద కలకలం రేగింది. రోజు రాత్రి రాయలవారి తోటలో గుమ్మడికాయల దొంగతనం జరుగుతుండేవి. రోజులు గడుస్తున్న రాయలవారి ఆస్థానంలో మాత్రం ఈ చర్చ అలానే నడుస్తుంది. ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని అనుకున్నారు. అప్పుడు రాజవారికి ఆలోచన వచ్చింది. వెంటనే రామకృష్ణ పిలిపించండి అని అన్నాడు. రామకృష్ణ వచ్చి రాజుకు నమస్కారం చేశాడు. రాజావారు జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ కాసేపు ఆలోచించి, మహారాజా, దొంగ ఎంత తెలివైన వాడైనా తన తప్పును దాచుకునే ప్రయత్నంలో ఏదో చిన్న పొరపాటు చేస్తాడు అన్నాడు. అప్పుడు రాజావారు ఆశ్చర్యంగా, అయితే దొంగ ఎవరో ఎలా తెలుసుకుంటావని అడిగాడు. అప్పుడు రామకృష్ణ చిరునవ్వుతూ, అది నా మీద వదిలేయండి మహారాజా అని చెప్పాడు. రామకృష్ణుడు రాజభవనంలో ఉన్న అనుమానంగా ఉన్న భటులను పిలిచాడు. వాళ్ళందరికీ ఒకే పొడవు ఉన్న కర్రలను ఇచ్చాడు. ఈ కర్రలని మామూలు కర్రలు కావు, మంత్రిచ్చిన కర్రలు. రేపు ఉదయానికి దొంగ చేతిలో ఉన్న కర్ర 1 అంగుళం పెరుగుతుంది అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మేమేమి చేయలేదు అని రామకృష్ణని ఒక భటుడు అన్నాడు. నిర్దోషులైతే భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం అందరూ ఈ కర్రలతో నా ముందు నిలబడాలి అని చెప్పాడు. ఆ రాత్రి భటులు తమ తమ గదులకు వెళ్ళారు. వాళ్ళలో నిజమైన దొంగ మాత్రం చాలా భయపడ్డాడు. అయ్యో, రేపు నా కర్ర నిజంగానే 1 అంగుళం పెరిగితే నేను దొరికిపోయినట్టే అని ఆలోచించాడు. చివరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. కర్ర పొరిగిపోయే ముందు నేను ఇప్పుడే దాన్ని 1 అంగుళం విరిచేస్తే ఎలా ఉంటుంది అని. రేపు అది పెరిగిన మిగతా వాళ్ళ కర్రలంతే ఉంటుంది కదా అనుకున్నాడు. ఎవరు చూడకుండా తన కర్రని 1 అంగుళం కత్తిరించాడు. మరుసటి ఉదయం అందరూ తెనాలి రామకృష్ణ ముందున వరుసగా నిలబడ్డారు. తెనాలి రామకృష్ణ కర్రను జాగ్రత్తగా పరిశీలించాడు. మొదటి కర్ర సరైన పొడవులో ఉంది, రెండోది సరైన పొడవులో ఉంది, మూడోది మాత్రం పొడవులో లేదు. అది విరిచినట్టుగా ఉంది. అతని కర్ర మిగతా కర్రల కంటే 1 అంగుళం చిన్నదిగా ఉంది. వెంటనే రామకృష్ణ రాజావైపు తిరిగి, మహారాజా, దొంగ ఇతడే అన్నాడు. రాయలవారు ఆశ్చర్యపోయారు. ఎలా తెలుసుకున్నావు రామకృష్ణ అని. తెనాలి రామకృష్ణ నవ్వుతూ, మహారాజా, కర్ర పెరుగుతుందని నేను చెప్పింది అబద్ధం. కర్రలు అసలు పెరగవు. కానీ దొంగ మాత్రం నా మాట నమ్మాడు. రేపు తన కర్ర 1 అంగుళం పెరుగుతుందని భయపడి ముందుగానే 1 అంగుళం కత్తిరించాడు. అందుకే అతని కర్ర చిన్నదైంది. తన తప్పును దాచుకోవడానికి చేసిన ప్రయత్నమే అతన్ని బయటపెట్టింది అన్నాడు. వెంటనే తెనాలి రామకృష్ణ భటును ప్రశ్నించగా చివరికి అతను నిజం ఒప్పుకున్నాడు. రాయలవారు, నువ్వు నిజంగా అసాధారణమైన తెలివైన వాడివి అని ప్రశంసించాడు. అప్పుడు రామకృష్ణ నవ్వుతూ, మహారాజా, తప్పు చేసిన వాడు ఎంత తెలివిగా దాచాలని చూసినా తన తప్పును దాచే ప్రయత్నంలో ఏదో ఒక చోట తనను తానే బయట పెట్టుకుంటాడు అని చెప్పాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బారిస్టర్ పర్వతేశం స్టోరీ మీకు తెలుసు కదా, ఆ స్టోరీ కూడా అప్లోడ్ చేయబోతున్నాను, వినేసేయండి.